ఇంకోటి మీరు ఇందాక తెలంగాణ ఉద్యమం గురించి చెప్పారు. ఉద్యమానికి మీడియా చాలా వరకు సహకారం చేసింది కూడా అని అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ ఉద్యమానికి సహకరించలేదు అనేటువంటి విమర్శ ఒకటి బాగా బలంగా ఉంది జర్నలిస్టు చాలామంది. అందుకే నేను అనుకోవటం కొంతమంది యూనియన్గా విడిపోయి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అని కూడా ఫామ్ చేసుకున్నారు. అసలు ఏంటి అది, దాని నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీని వదిలేసి వచ్చి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని జలదృశ్యంలో ఏర్పాటు చేసిన నాటి నుండి కూడా తెలంగాణలో వేలాది మంది జర్నలిస్టులు ఆయన వెంట, ఆయన పార్టీ వెంట ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే అన్ని వర్గాలు పనిచేసినాయో జర్నలిస్టులు కూడా తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే అనే నినాదం తీసుకొని పనిచేసినారు. ఇవాళ అన్ని పత్రికల్లో ఉన్న వాళ్ళంతా, అన్ని పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు, అన్ని మీడియా ఛానళ్లలో ఉన్న జర్నలిస్టులు తెలంగాణకు సంబంధించిన వారు మెజారిటీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినారు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అటు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇటు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మాతో ఉన్న యూనియన్లో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో దాదాపు 10 నుంచి 12,000 మంది జర్నలిస్టులు మాకు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, కేసులు పెట్టబడ్డ వాళ్ళు, జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం. ఇవాళ మేము తెలంగాణను వ్యతిరేకించినామని కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణను వ్యతిరేకించింది కానీ అనుకుంటే ఇవాళ మాతో ఈ 12,000 మంది ఉండేవాళ్ళు కాదు. ఒకటి. రెండవది, ఆనాడు మేము వీళ్ళందరినీ మాతో ఉంచుకునే వాళ్ళం కాదు. రెండవది, నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకున్నా, నాలాంటి వాడిని తీసుకున్నా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అని పెట్టుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న మా సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా, బాధపడతారని తెలిసి కూడా మేమిక్కడ వివిధ ఫోరాల్లో నేను కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇంకోళ్ళు కానీ తెలంగాణకు అనుకూలంగా వాదించిన వాళ్ళని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని గురించి పదే మాట్లాడిన వాళ్ళం. మా ఆంధ్ర ప్రాంత మిత్రులందరికీ తెలుసు, వాళ్ళు అర్థం చేసుకున్నారు మమ్మల్ని. మా ఇంటర్నల్ మీటింగ్స్లో చర్చ జరిగేది, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఒక వాదన వచ్చింది, మీరు నాయకులుగా ఉన్నారు, జాతీయ నాయకులుగా ఉన్నారు, మీరు ఇట్లాంటి స్టాండ్ తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుందేమో అన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారము. మా భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తిగతంగా మేము వెల్లడిస్తూ ఉన్నాం. ఇది వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమానికి సంబంధం లేదు. అందుకే మేము చివరి వరకు ఒక దశలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం తారాస్థాయిలో ఉన్న కాలంలో చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడిగా బహిరంగ సభలో ఒక పిలుపునిచ్చినాడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ చీల్చండి, తెలంగాణ కోసం ఒక యూనియన్ పెట్టండి, నేను మీకు 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తాను అని ఓపెన్గా ప్రకటన చేసినాడు. ఆయన చేసినప్పుడు నేను మహబూబ్ నగర్లో వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ మహాసభకు వెళ్ళి బహిరంగ వేదిక మించి నేను సవాల్ చేసినాను, ఖబర్దార్ చంద్రశేఖరరావు, ఇంకొకసారి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం వైపు కన్నెత్తి చూస్తే మంచి పద్ధతి కాదని. తారస్థాయిలో ఉన్నది ఉద్యమం, తారస్థాయి 2011-12 ఆ ప్రాంతాల్లో చాలా ఓపెన్గా చెప్పినాం. మేము రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు అయితే మా సంఘం కూడా 2 యూనియన్లు అవుతుంది. అంతేగాని మీరు రాష్ట్రం విడిపోయేలోగానే ఈ సంఘాన్ని చీల్చండి, 2 సంఘాలు చేయండి అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము, మేము అది చేయమని చెప్పాము. మేము రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ నాటికి మేము ఆంధ్రప్రదేశ్లో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 2గా విడదీసినాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత టెక్నికల్గా విడిపోవాల్సింది. అంతకుముందు మేము ఖచ్చితంగా చెప్పాము, మేము ఇదేం రాజకీయ పార్టీ కాదు, ఇదేం రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న ట్రేడ్ యూనియన్ సంస్థ కాదు, ఇది స్వతంత్రంగా పనిచేస్తున్న ఒక విశ్వసనీయత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం. ఇది దీన్ని మీరు ప్రాంతాల వారీగా దీన్ని చేస్తామంటే ఎమికబుల్గా విడిపోయిందండి. డెఫినెట్గా ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో మా యూనియన్ అనేది, తెలంగాణ ప్రాంతంలో మా యూనియన్ అనేది, అఖిల భారత స్థాయిలో ఉన్న యూనియన్లు ఈ 2 యూనియన్లు కూడా చాలా బలమైన యూనియన్లుగా పనిచేస్తూ ఉన్నవి. సో ఆయన చెప్పినట్టుగా జరగల, మేము జరగనివ్వలేదు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటో మీకు చెప్పాల్సింది, మీరు అన్నారు కొంతమంది వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టుకున్నారు కదా అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ పరిధిలోకి ఇది రాదు. అంటే మనం పోయి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లో ఉండి ఉద్యమాలు చేయడం అనేది సరైనది కాదు అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడు మేమే మన సంఘ సభ్యులే కొంతమంది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని ఒకటి పెడదామని చెప్పి ఇదే దేశోద్ధారక భవనం
బషీర్బాగ్లోని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కేంద్ర కార్యాలయంలోనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఆవిర్భావం జరిగింది. అల్లనారాయణ గారు మా యూనియన్కు హైదరాబాద్ యూనిట్ అధ్యక్షుడిగా ఉండినాడు, యాక్టివ్గా ఉన్నాడు యూనియన్లో లీడర్గా. ఆయనని మేము దాని ఫోరం కన్వీనర్గా చేసుకున్నాం. ఆ తర్వాత కాలంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరు మీద ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం మొదలుపెట్టింది. అది చివరిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలో కొంతమందికి నాయకత్వం కావాలని, కొంతమందికి వేరే ప్రయోజనాలు ఆశించి ఇవన్నీ చేసి మా మీద బురద తెలిపి వేరే సంఘం అని పెట్టినారు. ఇప్పుడు చాలా యూనియన్స్ ఇవాళకి కూడా మీరు ఆ సంఘం యొక్క స్ట్రక్చర్ ఏమిటి, ఆ సంఘం యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, ఆ సంఘం యొక్క ఉనికి ఏమిటి తెలుసుకోండి బయట. ఇప్పుడు చాలా యూనియన్స్ అంటే రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే వచ్చినాయో వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో కూడా చాలా అక్కడక్కడ కొంతమంది ఉద్యమంలో వస్తున్న కొన్ని ట్రెండ్స్ని లేకపోతే ఉద్యమంలో నాయకత్వాన్ని కొన్ని వైఖరులను వ్యతిరేకించి బయటికి వెళ్ళిన వాళ్ళు అక్కడక్కడ కొన్ని సంఘాలు పెట్టుకున్నారు. కానీ ఆ సంఘాలు ఏవి కూడా ఇవాళ మేము పనిచేస్తున్న రీతిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మా సంఘాలు పనిచేస్తున్న రీతిలో ఏ సంఘం లేదు. ప్రభుత్వాలు అంగీకరించిన విషయం అది.